విషయం మీరు అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మాట్లాడవలసిందే రిక్వెస్ట్. Yes, I feel very happy with చేసిన మీడియా మెంబర్స్ కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ విబి ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సెరమనీని మీరు అవార్డ్స్ పెట్టి మా అందరినీ గుర్తించి పిక్ చేసి అవార్డ్స్ ఇవ్వాలి, ఆర్టిస్ట్లను గుర్తించాలి, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎవరు బెస్ట్ గా చేస్తున్నారు, ఎవరి టాలెంట్ కి తగ్గట్టు వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేయడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది ఆలోచన అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్స్ అండ్ చాలా ఇయర్స్ గా డే బై డే మన అవార్డ్ ఫంక్షన్ ప్రోగ్రెస్ అవుతూనే వస్తుంది. ఐ ఫీల్ సో గుడ్ అండ్ సార్ మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అంబికా దర్బార్బత్ ఈస్ మై ఫేవరెట్ హానెస్ట్లీ టెలింగ్ అండ్ యా ఐ ఫీల్ సో గుడ్. మిగతా వాళ్ళందరికీ కూడా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి అండ్ ఎవరైతే మాకు కూడా వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీకు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్. అంటే నేను యాక్చువల్లీ అందరినీ యూట్యూబ్ లో వాటిలో చూసే వాళ్ళని వీళ్ళందరినీ ఒక స్టేజ్ పైన చూస్తుంటే నేను వీళ్ళని చూసా అన్న ఫీల్ లో ఉన్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఒకప్పుడు నిజంగా టాలెంట్ ఉన్నా ఎక్కడ ప్లేస్ చేయాలి, మన టాలెంట్ ఎక్కడ షోకేస్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని ఆలోచించే వాళ్ళం. బట్ ఇప్పుడు టైమ్ హెస్ చేంజ్డ్ ఎ లాట్. నాకు టాలెంట్ ఉంది, నాకు ఒక సర్కిల్ ఉంది, నాకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను నా టాలెంట్ ని షోకేస్ చేసుకుంటా అండ్ ప్రాపర్ గా నిజంగా అది ప్లాట్ సెట్ అయ్యింది, హిట్ అయ్యింది అని అంటే ఎవ్వరు ఆపర్చునిటీస్ అంటే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మనకి రానప్పుడు మనమే మన టాలెంట్ ని చూపించే మీడియం మనకి అవైలబుల్ గా ఉంది. ఐ థింక్ సో ఈ జనరేషన్ లో ఈ స్పేస్ లో మనం ఉండడం చాలా బ్లెస్డ్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను, యూట్యూబ్ లేనప్పటి నుండి వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా కొద్దిగా ఈజీ అయ్యింది మీడియం అనేది నాకు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మనం అంటే మళ్ళీ నాకు ఏజ్ అయిపోయింది అనుకోకండి. సో ఇట్ హాస్ బికమ్ సో ఈజీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్టిస్ట్ లో కళ ఉంది అండ్ టాలెంట్ ఉందంటే ఆడియన్స్ కూడా అంతే బాగా చూసి రికగ్నైజ్ చేసి దాన్ని హిట్ చేస్తున్నారు. మనం ఎంత కష్టపడ్డా ఎండ్ ఆఫ్ ది డే దానికి హిట్ గానీ సక్సెస్ గానీ లేదని అంటే బాధే ఉంటుంది. బట్ లక్కీగా ప్రేక్షకులు దేవుళ్ళ మారి మన అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇట్ మీన్స్ ఎ లాట్. మరోసారి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నా యాంకర్ బయటకు వచ్చింది, తన మాట్లాడేస్తున్నాను అండ్ ఐ ఫీల్ సో గుడ్. యూవీ మీడియా నుండి కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ టుడే. ఆర్యానా అవార్డ్ ఫంక్షన్ అవుతుంది, యూ హ్యావ్ టు బి హియర్ అని. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అరబిక్ పిల్ల ఆర్ఆర్ ధ్రువన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సింగర్ అదితి బావరాజ్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఆల్బమ్. అండ్ గోవింద్ మాస్టర్, మారుతి చౌదరి గారు అండ్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అరబిక్ పిల్లకి ఫస్ట్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఉన్న యాంకర్ ఇప్పుడు బయటికి రావడానికి కారణం విష్ణు గారు. ఎందుకంటే విష్ణు గారి ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేశారు కాబట్టి మీలో ఉన్న యాంకర్ వచ్చేసారు బయటికి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి ఆల్బమ్స్ ఎన్నో చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. అందుకని మీరే చేయాలి, ప్రొడ్యూసర్, యాక్టర్. దాచం వస్తుంది, వచ్చేసింది, పవన్ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హరియానా జీ. థ్యాంక్ యూ.